దీంట్లో మరి ఒక జేడీ ఎవరైతే హైదరాబాద్ ఇదివరకు మరి డీఓగా పనిచేసిందో ఆమె ఉండి ఆమె తర్వాత ఆమె కింద సురేందర్ అని, పవన్ అని, రాజశేఖర్ రెడ్డి అని నలుగురు కలిసి మరి గతంలో జరిగినవే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి దీనికి ఐసీఏ 2023 జనవరి 57 స్కూళ్ళకి జీతాలు ఇవ్వలేక విత్డ్రా లెటర్లు ఇచ్చి విత్డ్రా అయింది. కానీ ఇప్పుడు 2028 మే ఈ నెలల 170 స్కూళ్ళు ఇస్తే ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు అనేది మొదటి ప్రశ్న. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, కానీ అలా చేయలేదు. మరలా బిడ్ రూపంలో వారికి అనుకూలంగా 2025 మేరకు 170 స్కూళ్ళు కేటాయిస్తే వాళ్ళు జీతాలు ఎట్లా తీస్తారు? అంటే 57 స్కూళ్ళకు 2023లో 57 స్కూళ్ళకు జీతాలు లేని వాళ్ళు మళ్ళా మాకు వద్దని చెప్పేసి వాపస్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు మళ్ళా వాళ్ళకి 170 స్కూళ్ళు ఏ విధంగా కేటాయించారు? నంబర్ 1. మూడవది, బిడ్లో వీటికి ఫైనాన్షియల్ స్టేటస్ వీటి టర్న్ ఓవర్కి మార్క్ ఎందుకు ఇవ్వలేదు? నంబర్ 1. బిడ్లో వాళ్ళు పాల్గొని స్కూల్ కేటాయింపులలో కొత్త వీటీపీలలో స్కూల్స్కి భారీగా కేటాయించారు. తెలంగాణలో 10 సంవత్సరాల అనుభవం ఉన్న వాటికి అరకొరగా మరికొన్నిటికి 0 స్కూల్స్ ఇవ్వడం విశేషం. సింగిల్ బిడ్ వచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలి, మరలా బిడ్కి ఆహ్వానించాలి. అలా చేయకుండా అగ్రికల్చర్ ట్రేడ్కి 179 స్కూల్స్ కొత్త వీటీపీ ఒక్కదానికి కూడా ఇవ్వకపోవడం అనేది విడ్డూరంగా ఉన్నది. ఈరోజు ఒకటే బిడ్ వచ్చింది, ఒకటే టెండర్లు ఒకటే బిడ్ వచ్చినప్పుడు అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పోవాలి, అయినా కానీ పోతారు. నేను దీనిపైన విజిలెన్స్కి ఇచ్చిన, ఏసీబీకి ఇచ్చిన, ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు. ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాం, వీళ్ళ సంగతి కూడా చూస్తాం. సింగిల్ బిడ్ వచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలి, చేయలేదు. ఇది L&J పైన గత సంవత్సరం కూడా ఆరోపణలు వచ్చినాయి, కానీ ప్రస్తుతం మరలా స్కూళ్ళు ఇచ్చిండ్రు. పవన్ కుమార్ అనే వ్యక్తి డిప్యుటేషన్ పైన విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కేటాయింపులలో మరి ప్రస్తుతం కూడా ఆరోపణలు ఉన్నాయి, కానీ ఈయన పైన చర్యలు లేదు. వేరేళ్ళ పైన తీసుకున్నారు, ఎవరి మీద తీసుకున్నారు కూడా చూపెడతారు. వీరి అవినీతి దందాల వల్ల నాణ్యమైన వొకేషనల్ విద్య పేద మరియు మధ్యతరగతి కుటుంబ విద్యార్థులకు పూర్తిగా నష్టం వాటిల్లుతుందని ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే వొకేషనల్ విద్య ఫలితాలు శూన్యం, జీరో, ఏం లేదు. ఇది వీళ్ళ కోసం, ఈ అధికారుల కోసం, ఈ అవినీతి అధికారుల కోసం బతకనికే వస్తుంది, కానీ వేరే దానికి లేదు. గతంలో జేడీపై అనేక ఆరోపణలు వచ్చాయి, కానీ నో యాక్షన్. ఎందుకంటే హైదరాబాద్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, గత సంవత్సరం స్కూల్స్ కేటాయింపులు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈమె గత 5 సంవత్సరాలుగా వొకేషనల్లో పాతుకుపోయింది, ఈమె మీద ఎటువంటి చర్యలు లేవు. గత సంవత్సరం కిరణ్ కుమార్ రెడ్డి అనే వొకేషనల్ కోఆర్డినేటర్ మాత్రము ఇమ్మీడియట్గా చిన్న కంప్లైంట్ పైన ఊడబీకిండ్రు. గత సంవత్సరం కిరణ్ అనే వొకేషనల్ కోఆర్డినేటర్ చిన్న ఆరోపణతో టర్మినేట్ చేశారు.